హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఒరిజినల్ కరుంగలి మాల ఎవరికైనా కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లోకి రండి, మెసేజ్ చేయండి, మీ అడ్రస్ పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి. అలాగే 8mm మాల 1500 రూపీస్ మీరు పే చేస్తే మీకు కొరియర్ వచ్చేస్తుంది. ఓకే, పక్కన మాలలు చూడండి ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. బ్రేస్లెట్ లేదు, అయిపోయింది, మళ్ళీ వస్తుంది. బ్రేస్లెట్ కావాలన్నా ముందుగా అర్జీ పెట్టుకోండి. ఓకే, సో సంజనాకి ఏమన్నా మైండ్ దొబ్బిందా, పిచ్చెక్కిందా, ఎందుకు అలాంటి గేమ్ ఆడింది ఒకటి. అలాగే తనూజ ఈ పిచ్చి పిచ్చి గేమ్ ఎందుకు ఆడుతుంది, ఈ రెండు విషయాలు మనం ఆడుకుందాం. సో ఫస్ట్ సంజన విషయానికి వచ్చేద్దాం. ఏంటంటే సంజన ఏదైనా గేమ్లోకి వచ్చింది అంటే తను చాలా డిఫరెంట్గా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. సో తన బలమే అది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటి అంటే వాట్ ఎవర్ తనకి ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ మీదే తన నామినేషన్ గురి వేసింది. సో ఒక ఇమాన్యుయల్ని వదిలేసింది, అక్కడ రీతు జుట్టు కత్తిరించుకోవడం చాలా పెద్ద మ్యాటర్ అని చెప్పింది. ఓకే, అది పక్కన పెడదాం. సో తనూజ ఇప్పుడు టార్గెట్ అయింది. సో నువ్వేం పెద్ద కాఫీ ఏం మానేలో 5 సార్లు 10 సార్లు తాగావు, నువ్వేం పెద్ద సాక్రిఫైజ్ ఏం చేయలేదు అని ఒక డైలాగ్ అది. సో అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత వాట్ ఎవర్ గేమ్ టాస్క్లో తన డబ్బులు ఎవరైతే దొబ్బేశారో సో గేమ్ టాస్క్ ఆపేద్దాం అంది. అలాగే సో మేము ఆర్టిస్టులు మేము ఇలా కళాయి పడిపోయి తీసుకోలేము, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా కూడా మేము నలుగురు మాటేసామంటే కాటేసామంటే లాగేసి పక్కకి లాగేసుకోవచ్చు, బట్ మేము అలాంటి గేమ్ ఆడడం అది ఇది అని మాట్లాడింది. సో ఇక్కడ దివ్య తీసుకొచ్చి ఇదే మోసుకుని వచ్చి అక్కడ రెడ్ టీంలో చెప్పింది. సో సంజన గారు ఇలా మాట్లాడుతున్నారు, సో వాళ్ళ ఆర్టిస్టులు అంట, వాళ్ళు ఇలా చేయరంట, అది చేయరంట, ఇది చేయరంట అంటే ఇక్కడ చూడండి. సాటర్డే ఇదే కానీ నాగార్జున ప్లే చేసి వీడియోని సో ఇన్ని మాటలన్నావు ఏంటి, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇలా దోశ తిరిగేసినట్టు వేసేస్తుంది. సార్ అదంతా నేను స్ట్రాటజీ వాడాను సార్ గేమ్లో, వాళ్ళు అలాగ అనుకోవాలని, వాళ్ళు వింటున్నారని, వాళ్ళు మాట్లాడుకోవాలని నేను అలా అన్నా అంటది. ఓకే, ఇక్కడ తప్పించుకోవచ్చు, బట్ తనూజ విషయంలో మాత్రం తప్పించుకోదు. నువ్వు పెద్ద సాక్రిఫైస్ చేసావులే, అదిలే ఇదిలే. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఏదైతే గార్డెన్లో మాట్లాడిందో అక్కడ మాత్రం తప్పించుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా లాక్ చేసాడు. సో మీరు చేస్తే కరెక్టు, ప్రతి విషయం మేము చేస్తే తప్ప. ఏదైతే తనూజ విషయంలో ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసి నిఖిల్కి దగ్గర అవుతుందని నీకు ఇదైపోయింది, నీకు దూరం అయిపోయింది, అది ముందు నువ్వు తెలుసుకో, పిచ్చోళ్ళలాగా నువ్వే ఆడుతున్నావు, ఇలాగ ఏదైతే నేను మనసులో దాచుకోను నేను చెప్పేస్తా ఎవరైనా సరే నాకు ఇదే లేదు అంటే తను మళ్ళా తనూజ వచ్చి కిచెన్లోకి వచ్చి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయడం సంజనాకి. ఇక్కడ మాత్రం తను డిఫెన్స్ చేసుకోలేదు, డౌటే లేదు. అందులో ఎట్లాంటి డిఫెన్స్ మ్యాటర్ కూడా ఉండదు. ఇక నెక్స్ట్ తనూజ విషయానికి వస్తే తనూజకి బ్రెయిన్ దొబ్బిందా, గేమ్ ఎలా ఆడాలో తెలియట్లేదా, కేవలం డబ్బుల కోసం ఆడుతుందా, ఇక్కడ మాధురితో డీల్ చేస్తూ ఉంది. అట్లా ఎట్లా ఇప్పుడు వెళ్ళింది 5గురు ఆడితే అందరికీ మీరు 40% 60% సమానంగా పంచితే అందరూ ఈక్వల్ అయిపోతే సో కంటెండర్స్ అవ్వాల్సింది 2-3 కదా, మరి ఎట్లా దీన్ని మీరు బైఫర్కేట్ చేస్తారు అంటే మాధురి సిచ్యువేషన్ తగ్గట్టు పోదాం అంటుంది. కానీ ఇక్కడ తనూజ మాత్రం ఈసారి ఒప్పుకునేలాగా లేదు. ఎందుకంటే నేను గేమ్ బాగా ఆడాను, సో నేను స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాను, డబ్బులు తీసుకున్నా, సుమన్ నేనే బాగా ఆడాం. ఇక్కడ సుమన్ వైపు తిరిగింది చూడండి మెల్లగా. సో సుమన్తో మాట్లాడటం, సుమన్తో ఇచ్చేయడం, అక్కడ రీతు కూడా సుమన్తోనే ఉంది. అంటే ఇక్కడ సో వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఏంటి, అంతకుముందు భరణి గ్రాఫ్ పెరుగుతుంది, భరణితో ఉంటే మ్యాక్సిమం టాప్ 5కి వెళ్ళచ్చు. ఇప్పుడు సుమన్ శెట్టికి ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడతాం, సుమన్ శెట్టి మాట్లాడుతుంటే రెచ్చిపోయి ఆరవడం, అమ్మ సుమన్ శెట్టి గేమ్ బాగా నచ్చుతుంది జనాలకి, అటువైపు వెళ్ళి సుమన్ కలుపుకుంటూ ఉన్నారు. ఈవెన్ రమ్య కూడా ఇదే స్ట్రాటజీ వాడుతుంది. సో కానీ తెలియదు ఏంటి అంటే వీళ్ళకి ఫ్రేమ్లో అసలు సుమన్ శెట్టి గేమే ఆడతల్లా, తొక్కల గేమ్ ఆడుతున్నాడు. గట్టిగా మాట్లాడితే సుమన్ శెట్టి గేమ్ గురించి మనం డీప్ అనాలిసిస్ చేస్తాం. మీకు నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్ అదే వస్తుంది, డీప్ అనాలిసిస్. ఇమాన్యుయల్ ఎలా చేస్తామో అలా చేద్దాం. అసలు సుమన్ శెట్టి ఆడిన గేమ్ ఏందబ్బా, నాన్ సెన్స్ గేమ్, ఏం లేదు, మాట్లాడు, ఏం చేయడు,
అంతెందుకు రెడ్ టీంలో ఉన్నాడు, అటు పోయాడు, ఫుడ్ తినేసాడు, 2 కచేరీలు కెప్టెన్ అయి నిద్రపోయాడు. ఇలా ఉంటే గేమ్ ఆడియన్స్కి ఎట్లా నచ్చుతుంది? అసలు సుమన్ శెట్టి మీద కొద్దిగా అభిమానంతో అరుతున్నారు తప్ప సుమన్ శెట్టి ఓ తోపు తురుములా గేమ్ ఆడుతున్నాడని ఎవరు అనట్లా. సరే, సుమన్ శెట్టిది పక్కన పెడితే ఇక్కడ తనూజ స్ట్రాటజీ చూడండి. ఇటు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళింది, అటు క్యాష్ తీసుకున్నారు. సుమన్ అన్నా మీరు చెప్పొద్దన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పింది. సరే, వాట్ ఎవర్, మేబీ తెలిసింది. మాధురి ఆల్రెడీ గెస్ చేసింది. దివ్య దగ్గర డబ్బులు దాశారు. దివ్య, తనూజ, సుమన్ ముగ్గురు ఉన్నారు ఖచ్చితంగా, నాకు తెలుసు అంది మాధురి. సో వాట్ ఎవర్ ఓపెన్ అప్ అయ్యారు. ఎట్లా పంచుకుంటాం అని దివ్య చాలాసేపు ఎగెనిస్ట్ అయింది. లైవ్లో చూసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది. మాధురితో కొంచెంసేపు ఆ కాన్వర్జేషన్ అయింది. ఇద్దరికి కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంటే అయింది. సో దాని తర్వాత దివ్య ఇంకా చెప్పి తనూజ ఇద్దరు మాట్లాడుకుని ఓకే 60-40% ఆర్ 70-30% వాట్ ఎవర్ పర్సంటేజ్ పక్కన పెడితే పంచుకుంటానికి సిద్ధమయ్యారు. చక్కగా పంచుకున్నారు. ఇక్కడ ఎందుకు తనూజ ఇలాంటి గేమ్ ఆడింది అనేది మనం మాట్లాడుకుంటే నిజంగా బ్రెయిన్ దొబ్బిందనే అనుకోవాలి. ఎందుకంటే గేమ్ ఆడాల్సిన పద్ధతి అది కాదు, ఎంటర్టైన్ చేయాలి. నీకు ఎంటర్టైన్ ఎలా చేయాలో బాగా తెలుసు. సుమన్తో కలిసి నువ్వు ఎంటర్టైన్ చేస్తుంటే ఆ రౌడీయిజం, ఆ మ్యానరిజం చూపెట్టి అటు వెళ్ళి పానీపూరి దందా దగ్గర గొడవ పెట్టుకుని వాళ్ళతో ఫైటింగ్ పెట్టుకుని చల్ నడు పానీపూరి అంతా డిస్టర్బ్ చేసి ఏదో ఒక సంథింగ్ బ్లా 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 రౌడీజాన్ని కానీ నిలబెట్టి గొడవలకు దిగితే గొడవ కానీ రప్చర్ కానీ చేసి ఉంటే జనాలకు ఖచ్చితంగా నచ్చి ఉండేది. సో ఇలాంటి గేమ్ కదా ఆడాలి, ఇక్కడ గెలవాల్సిన టాస్క్ కాదు. సో మీకు అంత ఎంటర్టైన్మెంట్ స్కోప్ అనేది ఇచ్చినప్పుడు బిగ్ బాస్ సో ఎంటర్టైన్మెంట్ చేయాలి తప్ప మీరు టాస్క్ ఆడతాం డబ్బులు మనకి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే ముందుకు వెళ్తారు అంటే ఇప్పుడు డబ్బుల గురించి లేదు పక్కన పెట్టేసి బిగ్ బాస్ ఓటింగ్ పెట్టాడనుకో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందని ఏం చేస్తారు? అప్పుడు కంటెంటర్ అవుతారా? ఇలాంటిది జరిగిందిగా. లాస్ట్ టైము ట్విస్ట్ ఇచ్చాడు కదా, కాయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కదా కంటెంటర్ అవుతారు అన్నారు కదా బిగ్ బాస్. మరి మేము ఎందుకు అవ్వలేదని సీజన్ 7లో ఏడ్చారు కదా. అప్పుడు ఏమైంది? రివర్స్ అయింది కదా స్ట్రాటజీ. బాగా ఆడిన వాళ్ళు కాదు, బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని నేను కంటెంటర్ చేస్తున్నాం బిగ్ బాస్, ఇప్పుడు మీలో మీరు టీమ్స్ అంతా ఓటింగ్ పెట్టుకుని చేయండి అన్నాడు కదా అప్పుడు. అలాగే చీకట్లోకి వెళ్ళి వస్తువులు తెచ్చేయాలి, ఎవరు ఎక్కువ వస్తువులు తీసుకొస్తే వాళ్ళే గొప్ప అన్నీ అనుకున్నప్పుడు బిగ్ బాస్ చెప్పకుండానే ముందుగానే తీసుకుని వచ్చేయడం, లేదంటే ముందుగానే 2 వస్తువులు తెచ్చేయడం చెప్పకపోయినా సరే, ఇలాంటి అన్ఫేర్ గేమ్ ఆడిన వాళ్ళని ఏం చేశాడు? ఫెయిర్గా గేమ్ ఆడిన వాళ్ళని కంటెంటర్ని చేశాడు. బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఇస్తాడు, దాన్ని గ్రాప్ చేసుకుని మన టాస్క్ అనేది ఆడాలి. ఈ టాస్క్ అనేది ఎందుకు మిస్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ తనూజనే కాదు, తనూజనే హెడ్డింగ్ ఎందుకు పెట్టామంటే అందుకే పెట్టాం. ఈవెన్ ఇమ్మాన్యుయల్ కూడా ఇది మిస్ అయ్యాడు. సో వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించే చెప్తున్నా. సో వాట్ ఎవర్, ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్కి ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎట్లా ఆడాలి ఏంటి? నథింగ్, 0. నిఖిల్ ఉన్నాడు 0, గౌరవ్ ఉన్నాడు 0, అసలు లాంగ్వేజే ప్రాబ్లం ఉంది. అలాగే దివ్య ఉంది 0, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అంటే మన 0. డిమోన్ ఉన్నాడు 0. సో వీళ్ళని పక్కకు పెట్టేద్దాం, ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టేద్దాం. వాట్ అబౌట్ రీతు, తనూజ, ఇమాన్యుయల్ ముగ్గురు కలిసి చించి ఆరేయాల గేమ్ని సంజనతో కలిస్తే. అసలు అది ఎక్కడా లేదు, గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియలేదు. అసలు ముందు వీళ్ళకి టాస్కే అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సీజన్స్ చూశారు కానీ ఎలా దీన్ని బైఫర్కేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే తెలియలా. సో మీకేమనిపించింది ఈ టాస్క్లో అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.